మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లాలో ఇద్దరు పోలీసు యువకులపై యముడు యమపాశం విసిరాడు. విధి నిర్వహణలో అంకిత భావంతో ఉత్తమ పోలీసులుగా ఎదగాలన్న ఆశయం, సామాజిక కార్యక్రమాల్లో బాధ్యతతో 10 మందికి సేవ చేయాలన్న సంకల్పంతో వడివడిగా సాగుతున్న వీళ్ళ ఇద్దరి అదే వరికోలి పరంధాములు, పూస వెంకటేశ్వర్ని ఆ యమధర్మరాజు నిజంగా ఓర్వలేక ఈ లోకం నుండి దూరం చేశాడా అనిపిస్తుంది. విషాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానిస్టేబుల్ పరంధాములు గారి యొక్క గ్రామంలో ఇక్కడ చూసుకోవచ్చు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర వాళ్ళ 10th బ్యాచ్ 1995-96 బ్యాచ్ ఇక్కడ ఫ్లెక్సీలు కట్టిరు చూడండి. దాంతోపాటు ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ బ్యాచ్ వాళ్ళు కూడా ఫ్లెక్సీ అయితే కట్టిరు. వాళ్ళ భావం చూసినట్టయితే నేస్తమాని చిరునవ్వు ఎక్కడ, స్నేహానికి ప్రేమానురాగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నువ్వు లేవన్న వాస్తవం మా గుండెల్ని పిండేస్తుంది. అనంత లోకాలకు వెళ్ళిన నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము అంటూ కూడా వాళ్ళ స్నేహితులు ఇక్కడ ఫ్లెక్సీలను అయితే రాయడం జరిగింది. చూసుకోవచ్చు ఆయన ఎంత ఉన్నతమైన భావాలతో ఉన్నాడో. ఈ ఫ్లెక్సీ కూడా ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం పెద్దకోడూరు గ్రామంలో ఉన్నాం. వరకోలు పరంధాములు కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. దానికి సంబంధించిన వివరాలు చెప్పండి అన్న. అసలు మీకు ఎలా జరిగింది, ఈ సంఘటన ఎలా జరిగింది చెప్పండి. పూర్తిగా మాకైతే ఏమీ తెలియదు. మా తమ్ముడు శనివారం ఉదయం డ్యూటీకి అని రాయపోల్కి వెళ్ళాడు. రాత్రికి రాయపోల్లో ఉన్నాడన్న సమాచారం అయితే తెలుసు. ప్రొద్దున మాకు 5 గంటలకు ఫోన్ వచ్చింది. 5-10 నిమిషాలకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి అన్న మీకు ఏమైనా విషయం తెలుసా అని ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. అంటే అన్న మాకు ఏం తెలియదు అనగానే ఇట్లా తమ్మునికి యాక్సిడెంట్ అయిందట అని చెప్పిండు. అంటే అన్న ఎట్లయింది ఏమైంది అని అంటే మరి ఏం తెలియదే. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిర్రు. వెళ్ళంగానే ఇంకా 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయిందని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూసి ఫోన్ చేసిరట. ఫోన్ చేస్తే ఫోన్లో ఆడతలేరంటే ఇంకా బండి వేసుకొని పోయి చూసిరట. యాక్సిడెంట్ అయిందని చెప్పారంటే ఎట్లున్నదని అంటే లేదన్నా సీరియస్ అంటే లేదన్నా చెప్పండి ఎట్లుందో అని అంటే మీరు మరి మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా, మీరు ఆరోగ్యంగా మంచిగా ఉన్నారా అని అంటే నేను మంచిగానే ఉన్నాను చెప్పండి అని నేను అన్నాను. అంటే లేదన్నా తను లేడు అనగానే మేము అప్పుడే కుప్పకూలిపోయినాం. మంచి గుణశాలి తను ఈరోజు లేకపోవడం మాకెంతో బాధాకరం. మా ఇంటి పరిస్థితి కూడా చాలా బాధాకరంగా ఉంది. మా అమ్మ వృద్ధం, మా బాబుకు 2 కాళ్ళు రెక్కలు లేవు, ఇబ్బందిగా ఉన్నది. ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందించగలరని మేము కోరుచున్నాము. పరంధాముల యొక్క వాళ్ళ అమ్మ కూడా నిజంగా ఒక దుఃఖ సముద్రంలో, దుఃఖ శోకంలో ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు అమ్మ మేమైతే మీ బాధను పూడ్చలేని విధమే, కానీ ఏం చేస్తామమ్మా? నేను చూడకపోతే నా కొడుకు ఫోన్ చేసిండు శనివారం నాడు. అంతే ఇక నాకు 12 దాకా నాకు ఎవరు చెప్పలే. 12కి గిట్ట అయిందంటే ఇక కొట్టుకున్నా. నాకు ఏమి తెలియదు. నా బంగారు కొడుకున్నా నాకేం చేసిండు బిడ్డ. నేను ఏం చేయాలి, నేను ఎట్లా బతకాలి? నా మొగనికి 2 కాళ్ళు తిరిగినాయి, నాకు ఈ కాళ్ళు నడవరాదు. మమ్మల్ని చదువుకున్నాడు, నాకు ఇంకో కొడుకు కూడా లేడు. నేను ఏం చేయాలి? నాకు 3 కొడుకులు అయితే 2 పోయినరు. మేము బాగా ఇబ్బందిలో ఉన్నాం సారు. మీ దయ వలన మాకు ఏం చేస్తారో, మాకు ఏమందో చేస్తారో తండ్రి బాంచను. ఇక అంతే, నేను ఏం చెప్పలేను, నాకు ఏం చెప్పొత్తలేదు నా అయ్యా. ఎట్లుంటా చూడమ్మా, అంటే మీ కుటుంబంతో కానీ ప్రజలతో కానీ ఎట్లా మెదిలేవాడు? బంగారు కొడుకు. ఆయన ఊరంతా ఊరాన ఊరు బాధపడతాను. ఏడవని మనిషి లేదు. అంత న్యాయస్తుడు, అంత న్యాయం ఎవరికి చేయరాదు. అంత మంచి మనిషి. ఆయనకు ఆ ఉద్యోగం ఉన్నా కానీ ఉద్యోగం ఉన్నట్టుగా పౌరులు లేకుంటే వానికి అది బంగారు కొడుకున్నావా చూసుకోవచ్చు. ఆ తల్లి అయితే నిజంగా ఎంత దుఃఖ సముద్రంలో
ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. అంటే ఇంటి కుటుంబ సభ్యులతో పాటుగా ప్రజలతో కూడా ఎంతో గౌరవంగా ఉన్నతంగా భావాలతో మెదిలేవాడని కూడా వాళ్ళ తల్లి కూడా ఏడ్చుకుంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. చెప్పండి అమ్మా, మీ తమ్ముని సంఘటన ఇట్లా జరిగింది కదా? నా తమ్ముడు బంగారు తమ్ముడు, మా తమ్ముడు మమ్మల్ని వదిలిపెట్టుకొని పోయిండు. మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు. ఎక్కడ ఏదైనా కానీ ఎవరిని ఏమనకుంటే మంచిగా చూసుకున్నాడు. మా తమ్ముడు కొట్టిన వాళ్ళని కొట్టలేదు, తిట్టిన వాళ్ళని తిట్టలేదు. కాకి లెక్కలు ఎగిరిపోయాడు నా తమ్ముడు. ఒక కాలు ఒక చెయ్యి పోయినా కానీ నా తమ్ముడు బతుకు కావచ్చు. నా తమ్ముడా వాళ్ళ పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారు కూడా కూడా ఏడుతున్నారు. ఎంతమంది పిల్లలమ్మా? ఒక కొడుకు ఒక బిడ్డ. అలా పెద్ద బామ్మరిది. ఒకవైపు మృత్యు ఒడిలో చనిపోయిన వాళ్ళ యొక్క తండ్రి కూడా నిజంగా ఎంత ఘోరంగా ఉన్నాడంటే పరంధాముల యొక్క తండ్రి కూడా 2 కాళ్ళ పరిస్థితి, ఆరోగ్యం బాగాలే కూడా 2 కాళ్ళు పడిపోయినాయి. అసలు వీళ్ళ పరిస్థితి 2 కాళ్ళు ఇరిగిపోయిన పరిస్థితి అయితే చెప్తున్నారు. 6 సంవత్సరాలు కూడా ఇట్లా బెడ్ రెస్ట్ మీదనే. వాళ్ళ నాన్నను కూడా ఎంతో చక్కగా మంచి చెడు కానీ ఎంతో సేవ చేసిన పరిస్థితి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 2 కొడుకులు పోయినరు, నా బంగారు కొడుకులు, నా అయ్యలు. నేను ఒక్కడే ఉన్నా, నా కొడుకు ఒక్కడే ఉన్నాడు. నా కొడుకు ఒక్కడికే పర్వత పెట్టిర్రు నా అయ్యా. సంఘటన ఎలా జరిగినట్టు మీకు సమాచారం అందింది? మా బావ రోజు సిద్దిపేట నుంచి రాయపల్లి రోజు డ్యూటీకి పోతున్నాడు బండి మీద. శనివారం నాడు కూడా డ్యూటీకి పోయి పొద్దున్న ఇంటికి వస్తా అని మధ్యాహ్నం వరకు వస్తా అన్నాడు. పొద్దున్న 5 గంటల వరకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది. గజ్వెల్ల 5:20 నిమిషాలకి యాక్సిడెంట్ అయింది తెలిసింది. మేము అందరూ ఎవరు కాకనే యాక్సిడెంట్ అయ్యి 2 కానిస్టేబుల్ చనిపోయారు. మా బావ ఎంతో మంచివాడు ఉండే, మమ్మల్ని కాదని మా గుండెనే మా బావుండే, మా ధైర్యమే మా బావుండే. మా బావలేని తీరంలోడు. మాకు ఎట్లా బతకాలో ఎట్లా వేయాలో, మేము చిన్న పిల్లలు ఉన్నారు మా బావకు. మా చెల్లి ఎట్లా బతుందో ఏమో. నైట్ గుడ్డి ఆడ పెట్టి వెళ్ళిపోయాడు. దొరక ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దొరికిందని తెలిసింది. ఇంక ఇంతవరకు మాకేం సమాచారం తెలియదు. మేము ఇక్కడనే ఉన్నాం నిన్న నుంచి వచ్చి. ఇక దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఆర్థిక సాయం ఏమన్నా అందించారా, లేదా ఏమన్నా భరోసా అని చెప్పినా? ఇప్పటి వరకు అయితే మేము ఎవరితో ఇంకేం మాట్లాడలేదు. మాకు ఇంకేం తెలియదు, విషయం ఏందనేది ఇంకేం తెలియదు. ఇక మేము మా ఏడుపు మీద మేమే ఉన్నాం, మా బాధలో మేమే ఉన్నాం. ఇంతవరకు అయితే మాకు ఏ విషయాలు ఏం తెలియదు. ఇక చూసుకోవచ్చు, ఈ సంఘటనకైతే ఈ కుటుంబ సభ్యులు అయితే నిజంగా దుఃఖ సముద్రంలో ఉన్నారు. వాస్తవానికి ఆయన ఉన్నతంగా భావించే వ్యక్తి. అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఊర్లో గ్రామంలో కానీ, స్నేహితులతో కానీ, ప్రజలతో కానీ, కుటుంబ సభ్యులతోనైతే నిజంగా అందరినీ చాలా చక్కగా బాగా ఏ లోటు లేకుండా కూడా వాళ్ళని సాదుకొని సవరించే విధంగా కూడా ఉండేవాడట. దీనికి సంబంధించిన సంఘటన తెలవని కూడా ఒకేసారి కూడా ఈ పెద్ద కోడూరు విలేజ్ గ్రామస్తులు అయితే ఒక విషాదానికి గురయ్యారు. దీని సంఘటన తెలిసి కూడా పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇటు సిపి మేడం కావచ్చు, అలాగే హరీష్ రావు కూడా, హరీష్ రావుతో పాటు కూడా పొన్నం ప్రభాకర్ కూడా వీళ్ళను ఫోన్లో పరామర్శించి కూడా వాళ్ళకు ఎలాంటి లోటు లేకుండా కూడా ఇటు ప్రభుత్వం తరఫున కూడా ఎంతో కొంత వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తానని కూడా వాళ్ళకు కొంత మెసేజ్ అయితే వాళ్ళకు ఫోన్లో సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. అమ్మాయి కూడా మాట్లాడలేని పరిస్థితి, కంప్లీట్ దుఃఖంలో ఉన్నది. ఆమె నాన్న చనిపోయిన అసలు బాధ అయితే ఎక్కువ ఉంది. మాట్లాడలేకుండా కూడా వాళ్ళ ఏడుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. కూర్చున్నారు పర్లేదు. ఎవరమ్మా? పరంధాముల యొక్క వాళ్ళ భార్య గారు ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. అమ్మ, ఈ సంఘటన గురించి మేము మాట్లాడాలని మాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది మిమ్మల్ని ఈ టైంలో మందలేయడం, కానీ మీ బాధను తెలుసుకోవాలని వచ్చామమ్మ. అసలు ఎలా జరిగింది, ఎలా అసలు పరిస్థితి? డ్యూటీకి పోయిండు. డ్యూటీ నుండి తెల్లారి వస్తా అన్నాడు. 12 గంటల వరకు నేను ఇంట్లోనే ఉంటా అన్నాడు. 12 గంటలకు రాలేడు, నాకు ఫోన్ చేయలేడు. పిల్లలు ఉన్నారు నాకు 2. డ్యూటీ
నుండి ఆడే పోయిండు, నాకు ఇంటికి కూడా రాలేడు. మరి అమ్మ మీకు ఏదో రన్నింగ్ పోటీలో ఆప్ మారతాన్ ప్రోగ్రామ్ అని ఏమన్నా మారుతాను ఉన్నది, మార్నింగ్ వెళ్ళి ఇంటికే వస్తాను అని చెప్పాడు. జస్ట్ అది మీటింగ్ ఉంది, మీటింగ్ అయిపోగానే ఇంటికి వస్తా అని చెప్పాడు. చూసుకోవచ్చు వాళ్ళ భార్య కూడా ఎంత దుఃఖ శోకంలో మాట్లాడుతున్న పరిస్థితి అసలు వర్ణించలేనైతే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఉన్నత భావాలతో కూడా ఒక వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ తల్లి కూడా కొడుకు ఎంతో చేతికి వచ్చిండు, పిల్లలు అంటే అల్లారు ముద్దుగా చదువుకుంటుండు, ఎంతో కొంత ఆర్థికంగా సెట్ అయ్యే తరుణంలో కూడా నిజంగా విధి ఆ మృత్యువు ఇట్లా ఈ రూపకంగా ఆయనను కబలించిందా అనే అనుమానం అయితే కలుగుతుంది. ఇక్కడ స్థానికంగా కూడా గ్రామస్తులు ఉన్నాడు. చెప్పండి అసలు పరంధాములు ఎలా ఉండేవాడు, మీకు ఆయనకు మీకున్న సంబంధాలు ఎలా ఉండేవి? మంచి స్నేహభావాల వ్యక్తి. అతను అందరికీ అన్నదమ్ములా మెలిగాడు. అతను ఎంత జాబులో ఉన్నా, నాకు ఇంత జాబ్ ప్రెషర్ ఒక్కనాడు కూడా అనుకోలేదు. అందరికీ కలిసిమెలిసి తోడుగా ఉండేవాడు. ప్రధాన సమస్య వచ్చినప్పుడు దాన్ని వెంటనే పరిష్కరించేవాడు. ముఖ్యంగా చెప్పేదంటే సీసీ కెమెరా అంటే ప్రధానంగా చాలా మంచి పేరు ఉంది అతనికి. స్థానికంగా ఉండే సిద్దిపేట ప్రజలు పరంధామం అంటే కావాలి, ఉండాలి. అతనికి ఒక 2 నెలల క్రితము సిద్దిపేట నుంచి రాయపూర్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ కూడా అతను జీర్ణించగలిగిపోయాడు. వెళ్ళిపోయినా కూడా సిద్దిపేట ప్రజలు వికృతంగా ఉండి మళ్ళీ అతను సిద్దిపేట కావాలని చెప్పగా కూడా అతను బ్యాడ్ లక్ ఏంటంటే నిన్న కూడా అతను లాస్ట్ రిలీవ్ ఉంటుండే, నిన్న లాస్ట్ వర్కింగ్ డే అతను. కానీ అతను అనుకోకుండా ఇట్లా అనంతలోకి వెళ్ళిపోతాను ఎవడూ గ్రహించలేదండి. అతను చాలా మంచి వ్యక్తి ఉండేటండి. నిన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పూస వెంకటేశ్వర్లు గ్రామము గాడ్చేరిపల్లిలో ఉన్నాము. దానికి సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేష్, రాయపూల్ పోలీస్ స్టేషన్కు చెందిన పరంధాములు ఈ ఇద్దరు కూడా పోలీస్ శాఖలో మంచి పేరు సంపాదించారు. హైదరాబాద్లోని ఈసీఐఎల్లో జరిగే మారథాన్కు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం బైక్పై బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బైకు గజ్వెల్ పట్టణంలోని జాలిగామ క్రాస్ రోడ్డు చేరుకోగానే ఉదయం 5:20 ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వారు సంఘటనా స్థలంలోనే మరణించారు. ఈ సంఘటన సిద్దిపేట యావత్ పోలీస్ స్టేషన్లు దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబాల సభ్యులు, స్నేహితులు, సహచరులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా విషయం తెలుసుకొని కూడా ఎంతో శోక సముద్రంలో కూడా మునిగిపోయారు. నిజంగా వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కూడా ఇద్దరు మంచి స్నేహితులు, అలాగే ఎంతో సేవా నిరతితో కూడా వాళ్ళ విధి నిర్వహణ కూడా చాలా ఎంతో బాగా కూడా చేశారని కూడా పోలీసులకు సంబంధించి కూడా చెప్పారు. దాంతోపాటు కూడా కుటుంబ సభ్యులు కూడా నిజంగా ఎంతో ఆప్యాయంగా ప్రజలతో పాటు కూడా కుటుంబ సభ్యులతో కూడా ఎంతో మమకారంగా మెదులుతూ కూడా కుటుంబ సభ్యులను కూడా చాలా మంచిగా చూసుకునేవాడని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనము గాడ్చేరిపల్లి నిన్న చనిపోయిన పూస వెంకటేశ్వర వారి ఇంటి దగ్గర ఉన్నాము. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వాళ్ళ భార్యతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఈ సంఘటనను అసలు మీతో మాట్లాడడం కూడా ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నట్టునే ఉన్నది, కానీ పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి చెప్పండి అమ్మా, మీకు ఏం చెప్పి వెళ్ళండు? నాకేం చెప్పలేడు, నాకేం చెప్పలేడు. శనివారం రోజు డ్యూటీకి అని వెళ్ళింది కదమ్మా? డ్యూటీకి వెళ్ళిండు, రాత్రి ఫోన్ చేసిండు అంతే. అంతేనంత ఏం మాట్లాడలే. ఇంకా ఈ సంఘటన ఎలా తెలిసిందమ్మా మీకు? ఫోన్ చేసిరు మా వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందంటే తర్వాత చనిపోయిందని వాళ్ళు వేసారు అంతే. అంటే హైదరాబాద్ ఈసీఎల్కు ఆపమార్తాను పోతున్న సంఘటన మీకు తెలుసా అసలు? నాకు చెప్పలేదు. ఆయన డ్యూటీకని వెళ్ళిండు, ఇక్కడ నుండి బాక్స్ తీసుకొని వెళ్ళిండు. మళ్ళీ నైట్ ఫోన్ చేసి మార్నింగ్ వస్తా అని చెప్పిండు అంతే. నాకు మారుతాను వెళ్ళేది చెప్పలేదు. కోల్కతాకి అయితే టికెట్ బుక్ చేసుకున్నా అని చెప్పింది అంతే. ఎట్లా ఉండేవాడు మా కుటుంబంతో, మీతో పాటుగా కుటుంబంలో ఎట్లా ఉండేవాడు? ఆయన నా ధైర్యం,
అంతే. ఇప్పుడు లేడని బాధ ఎలా ఎలా అనిపిస్తుంది? అదే బాధ చెప్పేది కాదు, అది చెప్పలేము బాధ. నా ప్రాణం. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు పిల్లలు. వీళ్ళేనా? అమ్మా చెప్పమ్మా, డాడీ ఎలా ఉండేవాడు? డ్యూటీ పోయేటప్పుడు ఏం చెప్పిండు మీకు? ఏమని చెప్పిపోయాను డ్యూటీకి? ఆ రోజు నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన, డాడీకి యాక్చువల్గా నేను జిరాక్స్ అడిగిన. నేను వెళ్ళేటప్పుడు మధ్యలో నేను ఆటోలో వెళ్తా, మధ్యలోకి వచ్చి ఇచ్చెళ్ళిండు, బాయ్ అని చెప్పిండు. లాస్ట్ టైం అది కలవడం డాడీని. నైట్ కాల్ చేసిండు డాడీ, జిరాక్స్ ఇట్లా యూజ్ అయినాయి అనుకుంటా అడిగిండు. హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకో, రేపు పొద్దున్న వస్తా అని చెప్పిండు. కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయారు. ఆమె కూడా, వాళ్ళ భార్య కూడా, అంటే ఇద్దరు కూతుర్లు డ్యూటీ పోయేస్తా, సాయంత్రం మళ్ళీ తొందరనే తిరిగి వస్తాను కూడా వాళ్ళకు భరోసానైతే ఇచ్చి వెళ్ళాడు. నిజంగా వాళ్ళ మొత్తం కుటుంబంలో ఉన్న సభ్యులంతా ఎంతో కన్నీరు మున్నూరుగా ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంకటేశ్వర సంబంధించిన కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. మరొక విషయం అన్న, ఎలా ఉండేవాడు మీతోని? మాతో చాలా బాగుండేవాడు. ఫ్యామిలీని కూడా అన్ని విధాలా చాలా చక్కగా చూసుకొని మంచిగా సెటిల్ అయ్యే టైంలో దేవుడు దూరం చేసిండు మా బావని. ఆయన సమాజానికి కూడా ఒక కానిస్టేబుల్గా చాలా సేవ చేశారు. మా విలేజ్లో కూడా యువతకు మంచి స్ఫూర్తినిచ్చేవారు. యువత కూడా ఎవరు కానీ బయట హెల్మెట్ లేకుండా కానీ మిస్బిహేవియర్గా బైక్ నడిపించడం అట్లా చేస్తే అందరికీ గైడ్ చేసేవాడు. గైడ్ చేసి అంత జాగ్రత్తలు చెప్పి ఆయన ఇలా అవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. చూసుకోవచ్చు, కుటుంబ సభ్యులు కూడా నిజంగా వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే కూడా దుఃఖ సముద్రంలో కూడా వాళ్ళు తీర్చలేని లోటు. ప్రభుత్వమే కావచ్చు, ఏదే కావచ్చు. ఎందుకంటే ఒక ఇంటికి పెద్ద దిక్కు వ్యక్తి కూడా చనిపోవడం కూడా వాళ్ళకు చిన్న ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ సంరక్షణ కూడా ఎంతో ఇబ్బందికరమని కూడా వాళ్ళు చెప్తున్నారు. వెంటనే కూడా ప్రభుత్వం కూడా వీళ్ళ కుటుంబ సభ్యులను కానీ వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను, స్థితిగతులను కూడా పరిశీలించి కూడా వీళ్ళకు ఆర్థిక సాయం చేయాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.